కృష్ణా గోదావరి జలాల వాటాల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తెలంగాణ నీళ్లు తరలించుకుపోతూ ఉంటే ప్రభుత్వం మౌనంగా ఉంటోందని బీఆర్ఎస్ అంటూ ఉంటే కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ వాదిస్తోంది. నీటి పంచాయతీలో ఉత్తమ్ వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆ మాటలు ఇప్పుడు చూద్దాం. మేము వచ్చిన తర్వాత దీన్ని 50-50 అడుగుతున్నాం, కానీ అంతకుముందు ఎప్పుడు వాళ్ళు 70% వాడుకుంటారు, 30% మనకి ఇస్తున్నారు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత అసలు కనీసం వీఆర్ టేకింగ్ ఏ క్లెయిమ్, మా డిమాండ్ అన్న ముందు పెట్టినాము. ట్రిబ్యునల్ మా డిమాండ్ కూడా అడగటానికి ముందుకు పోతున్నది. మీరు ఫిగర్స్ చూసినా, మీరు ఆయన ఏదో ఇలా ఫిగర్ చెప్పిండు 664 టీఎంసీలు. అరే వాళ్ళు ఉన్న టైంలో 22-23 681 టీఎంసీ వాడుకున్నారు ఆంధ్ర. నేను ఈ విషయంలో చాలా స్పష్టంగా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకి రైతులకి మేము పూర్తి అష్యూరెన్స్ ఇస్తున్నాం. వీఆర్ కమిటెడ్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ అండ్ తెలంగాణ ఫార్మర్స్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మీలాగా మోసం చేసి దగా చేసి మాటలతో ప్రభుత్వం నడిపడం కాదు. మీలాగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే జేబులు నింపుకోవడం కాదు. మా ప్రభుత్వం ఇరిగేషన్ శాఖని కృష్ణా మీద ప్రాజెక్టులు కానీ గోదావరి మీద ప్రాజెక్టులు కానీ చాలా కమిట్మెంట్ అండ్ సిన్సియర్తో ముందుకు పోతున్న విషయం నేను మరోమారు మనవి చేస్తున్నాను. నీ బొంద కొట్లాడుతావు, ఉన్న నీళ్ళు పోతున్నాయిరా అంటే ఇది పట్టించుకోకుండా మేము 50% కొట్లాడుతున్నాం, మేము తెలుగుని మాట్లాడుతున్నా, తెలుగు లేక మాట్లాడుతున్నావా? ఇవాళ తక్షణం మన దగ్గర ఉన్న నీళ్లు మన హక్కు వాట, అది ఇంకా 123 టీఎంసీలు మనవి. మనం ఈ ఎండాకాలం అవసరం కొరకు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల అవసరాల కొరకు, మంచినీటి అవసరాల కొరకు మనం పెట్టుకున్న నీళ్ళు అవి. ఆ నీళ్ళని తీసుకుపోతుంటే గది మాట్లాడమంటే కేసీఆర్ మీద మాట్లాడతాను నేను, ఇంకేందో పాత చిందిగా పచ్చడి ఏందో మాట్లాడతా, రేవంత్ రెడ్డి మాట్లాడి వదిలేసిన పనికి మళ్ళీ చెత్త మాటలు నేను మాట్లాడతా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏంది నీ దగ్గర సమాధానం లేనప్పుడు అవతలని గందరగోళం చేయి అన్న సిద్ధాంతాన్ని పాటిస్తున్నట్టున్నది. మర్చిపోయినావు, సోయి లేదు, ఓకే. కానీ వాళ్ళు మేము చెప్పిన తర్వాత, మేము గుర్తు చేసిన తర్వాత నన్నా ఓ బాధ్యతాయుతంగా మాట్లాడాలి కదా. నువ్వు మాట్లాడాల్సింది కేంద్రం మీద, నువ్వు మాట్లాడాల్సింది పక్క రాష్ట్రం మీద చంద్రబాబు మీద, నువ్వు మాట్లాడాల్సింది బీజేపీ మీద.